సాధారణంగా ఒక ఎమ్మెల్యేను ఎంపీగాను గెలవాలంటే కోట్లు ఖర్చు పెడతారని వింటూ ఉంటాం. కానీ ఒక చిన్న మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గెలవడానికి ఎవరైనా 7 కోట్లు ఖర్చు పెడతారా? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కానీ అక్కడ జరిగిన ఖర్చు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఒక కౌన్సిలర్ సీటు కోసం ఇంత డబ్బు ఎందుకు కుమ్మరించారు? అక్కడ పంచిన కానుకలు చూస్తే మతిపోవాల్సిందే. పూర్తి వివరాలంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొయినాబాద్ మున్సిపాలిటీ హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఇక్కడ రియల్ ఎస్టేట్ భూములు మామూలుగా లేవు. అందుకే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అంటే గెలుపు కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్ అయితే వినిపిస్తుంది. ఆ వార్డులో ఉన్నవి కేవలం 1500 నుంచి 2000 ఓట్లు మాత్రమే. అంటే ఒక్కో ఓటు విలువ ఏ రేంజ్లో పలికిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం డబ్బు మాత్రమే కాదు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్పొరేట్ రేంజ్ స్కీములను అమలు చేశారు. అంటే ఒక్కో ఓటుకు 40,000 నుంచి 70,000 వరకు పంపిణీ జరిగిందట. అంటే ఒకే ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఆ కుటుంబానికి లక్షల్లో ఆదాయం వచ్చి పడింది. డబ్బుతో పాటు పట్టు చీరలు, 25 కిలోల బియ్యం బస్తాలు, 15 లీటర్ల నూనె డబ్బాలు ఇంటింటికి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా కొత్త టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు కూడా దర్శనమిస్తున్నాయని కొన్ని పత్రికల ద్వారానైతే మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం కూడా తెలుస్తుంది. ఇక ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా భారీగానే ముట్టడిప్పడంతో ఓటర్లకు ఇవన్నీ కలిపి ఒక పండగ ముందే వచ్చిందని కూడా వాళ్ళంతా అనుకుంటున్నారు. అసలు ఒక కౌన్సిలర్ పదవి కోసం ఇంత ఖర్చు ఎందుకు? దీని వెనుక ఉన్న అసలు కారణం భూమి. మొయినాబాద్ ఇప్పుడు గోల్డ్ మైన్. ఇక్కడ గజం జాగా ధర లక్షల్లో ఉంది. కౌన్సిలర్గా గెలిస్తే భూదందాలు, సెటిల్మెంట్లు, లేఅవుట్ పర్మిషన్ల ద్వారా పెట్టిన పెట్టుబడికి 10 ఇంతలు సంపాదించుకోవచ్చు అనేది కూడా అభ్యర్థుల ధీమా. అందుకే 5 కోట్లు పంచడానికైనా, మరో 2 కోట్లు ప్రచారానికైనా వెనకాడేది లేదని కూడా వాళ్ళంతా అభిప్రాయపడ్డారు. గెలిస్తే చాలు 7 కోట్లు ఒక చిన్న లెక్క మాత్రమే అని కూడా వాళ్ళైతే భావించారు కూడా. స్థానికులు మాత్రం ఈ డబ్బు ప్రవాహాన్ని చూసి నోరెళ్ళ పెడుతున్నారు. ఎన్నికల పుణ్యమాని వైన్ షాపులు కలకలలాడాయి. మటన్ షాపుల ముందు క్యూలు కట్టారు. ఫిబ్రవరి 13వ తేదీన ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా హవా చూపించింది. కానీ మొయినాబాద్లో గెలిచిన అభ్యర్థులు మాత్రం తాము పెట్టిన పెట్టుబడిని ఎలా రాబట్టుకోవాలనే లెక్కలు మునిగిపోయారు. ప్రజాసేవ పక్కన పెడితే ఇది పూర్తిగా ఒక వ్యాపారంగా మారిపోయిందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదండి సంగతి. ఓటుకు 70,000 ఇచ్చి గెలిచిన నాయకుడు రేపు మన సమస్యల కోసం పనిచేస్తాడా, లేక పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా వసూలు చేస్తాడా అనేది ప్రజలే ఆలోచించుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం లెజెండ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.